మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం మేడం. నమస్తే మా సిరి. మేడం, అంటే ప్రతి పేరెంట్ కూడా తన పిల్లోడికి కంఫర్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ కంఫర్ట్ డబ్బుల పరంగా కావచ్చు, డ్రెస్సెస్ పరంగా కావచ్చు, లేదు అంటే ఫ్రీడమ్ పరంగా కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. కానీ ఏ దాంట్లో అయినా కూడా నా పిల్లోడికి నేను కంఫర్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటే కంఫర్ట్ జోన్ అనే వర్డ్ ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ కంఫర్ట్ జోన్ అంటే ఏంటి పిల్లల విషయంలో? దీనివల్ల పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? పాజిటివా, నెగిటివా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? చాలా గుడ్ క్వశ్చన్. నిజంగానే మీరు అన్నట్టు పిల్లలకి చాలా కంఫర్ట్స్ ఇవ్వాలి. మేమేదో మిస్ అయ్యాము, మేము చిన్నప్పుడు అది మిస్ అయ్యాం, ఇది మిస్ అయ్యాము, మా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ఇట్లా. సో మేము ఇప్పుడు బాగా సంపాదించుకుంటున్నాం, అన్ని కొనిద్దాం, పిల్లలు నోరు తెరిచి అడగక ముందే అన్ని మనం అందిద్దాం, ఎస్. అందులో ఉంటున్నాం. అంటే ఏసీలో పెడదాం, కార్లో తిప్పుదాం, ఇవన్నీ చాలా. సో దాంతోపాటు మీరు అన్న వర్డ్ చాలా కరెక్ట్, కంఫర్ట్ జోన్. సో ఆ కంఫర్ట్ జోన్ అంటే ఎలా చెప్పాలి అంటే, పర్లేదు పర్లేదు ఇది నేను చేయకపోయినా, ఇప్పుడు ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది, అరే కష్టపడక్కర్లేదు, అమ్మ నాన్న సంపాదిస్తున్నారు, నీకోసమే ఇలాంటి మాటలు తరచుగా వింటూ ఉంటాం పేరెంట్స్ నోట్లోంచి. ఎందుకంటే అమ్మ నాకు టైం ఇవ్వట్లేదు అంటే, అరే నీకోసమే మేము వెళ్తున్నాం రా, నీకు సంపాదించి ఇవ్వడం కోసమేరా, నీదేరా ఇదంతా, ఇట్లాంటి మాటలు చెప్తూ చదువుకో. ఈ మధ్య మొన్న మీరు అంటారు కదా, ఎప్పుడు రియల్ టైం చెప్పండి అంటున్నారు. అవునవును మేడం. సో ఒకరు కాల్ చేశారు ఇలాగే. కాల్ చేస్తే చెప్తున్నారు పాపని, ఓకే నువ్వు ఎంత చదివితే అంత చదువు చాలు అంటే, ఓకే తను చదువుతుంది ఎంత, 35-40 మార్క్స్. ఇవాళ 35-40 మార్క్స్ ఇస్ ఇనఫ్. కానీ రేపు పొద్దున పోటీ ప్రపంచంలోకి వెళ్ళాలి కదా ఈ పాప. ఎప్పటికీ తల్లిదండ్రులు వెనకాలండి ఎన్ని ఆస్తులు సంపాదించినా, నేను నవ్వుతూ అంటూ ఉంటాను జనరలీ, అరే మనం ఆస్తులు ఇచ్చినా కూడా వాటిని లెక్క పెట్టుకోవడానికో పెంచి పోషించుకోవడానికో తెలివితేటలు కావాలి కదా. కావాలి. సో ఇక్కడ ఏంటి, ఈ పని చేస్తే అలసిపోతావేమో, ఆ పని చేస్తే అలసిపోతావేమో, నీకు అవసరం లేదు, టెన్షన్ అవ్వకు, ఎంతగా కూల్గా ఉండాలో అంత కూల్గా ఉండు అంటే. కొన్నిసార్లు నాన్న మరక మంచిదే, ఒత్తిడి కూడా మంచిదే, నేర్చుకోవడం కూడా కావాలి కదా. మరి దేంట్లోనూ స్కిల్స్ ఎలా వస్తాయి? ఓకే నీ కంఫర్ట్లో ఉండు నువ్వు అంటే స్కిల్స్ ఎలా వస్తాయి? ఏమీ డెవలప్ అవ్వదు కదా. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య ఒక హాస్టల్ వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, అసలు సింగిల్ పేరెంట్ పిల్లల్ని, అలాగే పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని, అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి పిల్లల్ని పికప్ చేసి దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. సో ఒక పిల్లోడు వచ్చాడు, నా సెషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. మేడం నాకు 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 అంటున్నాడు, ఏమైంది అంటే, నాకు అసలు ఇప్పుడు 10th పాస్ అవ్వనేమో నేను అంటే, 10th వాళ్ళు ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా. సో పాస్ అవ్వనేమో, ఏమనిపిస్తుంది నీకు అంటే, ఎందుకలా? ఏమనిపిస్తుంది నీకు అంటే, చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను కదా, క్లాస్ వెనుక క్లాసు తోసేస్తూ వచ్చారు అంటే. ఇది నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. ఓకే. సో వాడికి సబ్జెక్ట్ మీద పట్టులేదు, వాడికి హాస్టల్లో ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఫ్రీ అకామిడేషన్ వస్తుంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో హీజ్ ఇన్, మీకు అర్థమైంది పాయింట్, కంఫర్ట్ జోన్. ఇంటి దగ్గర వాళ్ళ నాన్న పడే కష్టం తనకు తెలియట్లేదు. నేను అడిగాను, మీ నాన్నగారు ఏం చేస్తారు? ఏదో చిన్న పని అండి, చాలా చిన్న పని, ఏదో పోస్ట్ ఆఫీస్కి ఎవరైనా డబ్బులు కడితే తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తారంట, అంటే కమిషన్ వస్తుందేమో వాళ్ళకి. మదర్ ఏం చేయరంట, చెల్లెలు ఉందంట. ఇంటికి వెళ్తే నీదే బాధ్యత, నువ్వు బాగా చదువుకోవాలి, చెల్లి పెళ్లి చేయాలి, ఇవన్నీ చెప్తుంటారంట. కానీ నాకు ఏమీ రాదు, నేను దేని మీద ఫోకస్ పెట్టలేను, నాకు ఎక్కువ 10 ఏళ్ల తర్వాత నేను ఏమన్నా చేస్తే బాగుండు, నాకు యాక్టర్ అయితే బాగుండు, ఇట్లా ఆలోచిస్తుంటాను
డే డ్రీమర్ అయిపోయాను. ఇప్పుడు చూడండి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకప్పుడు మరి మీరు చదివినప్పుడు ఉందేమో 7th కనుక పాస్ అవ్వకపోతే 8th పంపేవారు కాదు. అవును మేడం, ఉంది ఉంది. ఇప్పుడు ఏం చేశారు చూడండి, మొత్తం 10th వరకు 8th దగ్గర ఆపుతారు మిమ్మల్ని. కొంచెం అది కూడా 9th దగ్గర ఆపుతారు. నువ్వు 8th మినిమం మార్క్స్ వస్తే కానీ 9thలోకి రావు అని. సో 9th 10thని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. అప్పటిదాకా ఏంటి, పిల్లలందరికీ ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చేసారు. 35 వచ్చిన పైకి వెళ్ళిపోతావు, 40 వచ్చిన పైకి వెళ్ళిపోతావు, 70 వచ్చిన పైకి వెళ్ళిపోతావు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతావు అంటున్నారు. ఎస్. సో మరి ఇదంతా కంఫర్ట్ జోన్ కదా, చదివినా చదవకపోయినా. మీకు నాలెడ్జ్ ఎక్కడిది, కష్టపడే తనం ఎక్కడిది? అలాంటి జోన్ పేరెంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే స్టడీ విషయంలోనే కాకుండా అన్ని రకాలుగా అని అన్ని చెప్పొచ్చు. రకాలుగా. నీకేం పర్వాలేదు, మనకి ఇల్లు ఉంది. నీకేం పర్వాలేదు, మనకి కారు ఉంది. మ్మ్. సో ఇవన్నీ మీరు హార్డ్ ఎర్న్డ్ పేరెంట్స్. వాడు కాదు కదా, ఆ పిల్లవాడు కాదు కదా, మరి వాడెప్పుడు ఎర్న్ చేస్తాడు? ఎలా ఉంటుంది మేడం? వాడెప్పటికీ ఆ కష్టం విలువ తెలుస్తుంది. వాడెప్పుడు ఆ రుచి చూస్తాడు? వాడెప్పుడు పిల్లోడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు? వాడికి ఆ జీల్ ఎలా వస్తుంది? మ్మ్. మనం కంఫర్ట్ జోన్లో పెట్టాలి, కంఫర్ట్స్ అందివ్వాలి. బట్ ఏం చెప్పాలి, దీన్ని దాటి నువ్వు వెళ్ళగలగాలి. మేము ఇక్కడ దాకా తీసుకొచ్చాం, 5 అంతస్తు దాకా, 6 అంతస్తు, 7 అంతస్తు, 8 అంతస్తు. యూ హ్యావ్ టు, నువ్వు చేయాలి. కంఫర్ట్స్ ఇవ్వడం వేరు, ఆ కంఫర్ట్ జోన్లో పెట్టడం వేరు. కాబట్టి పేరెంట్స్ కొంచెం ఆలోచించాలి. పర్లేదు, ఏం పర్వాలేదు, నీకేం భయం లేదు, మేమున్నాము అంటే మాట్లాడే విషయంలో, స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే విషయంలో, చదువు విషయంలో, ఎక్కడైనా వాడిని ఇలా మనం చక్కగా ఇలా ఒక కేజ్లో ఉన్నట్టు మనమే అన్ని వైపుల నుంచి కమ్మేసి, మనమే అన్ని ఆన్సర్స్ చెప్పేసి, మనమే అందరి దగ్గర వాడిని వెనకేసుకొచ్చేసి, మ్మ్. సో ఎప్పటికీ ఏమనుకుంటాడు, నాకు వీళ్ళు ఉన్నారు. సో ఆ జోన్ దాటి రావాలి అంటే హీ హ్యాస్ టు లెర్న్. అది లెర్న్ అంటే నేర్చుకోవాలి, నేర్చుకోవడం అంటే మనం వదలాలి. పిల్లాడు ఇవాళ కష్టపడ్డాడు కదా అనుకుంటే, కష్టపడుతున్నాడు కదా అనుకుంటే, వాడు ఏం నేర్చుకుంటాడు? మీరు ఎంతవరకు ఉంటారు, ఎంతవరకు చేయగలుగుతారు? కాబట్టి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అన్నీ అందించేస్తూ ఉంటాం, అన్నీ అందించేస్తూ ఉంటాం. వేటకు వెళ్ళక్కర్లేదు, సింహానికైనా అన్నీ తీసి ఇచ్చేస్తుంటాం. ఎప్పటికీ జూలో జంతువులా ఉండిపోలేడు కదా. అవును. ఆవులు అవి ఉన్నాయి, బయటకి వెళ్ళి ఓన్గా తినాలి అవి. వాటిని కూడా మనం ఒక చోట పెట్టి తినిపించేస్తూ ఉంటే అవి రేపు కాళ్ళు కదపవు, కల్పవు. మన దగ్గరికి అన్ని రావాలని కోరుకుంటాయి. అవును. మనిషి అయినా వాళ్ళ అంతే. నేచర్ కూడా మర్చిపోతారు. మారిపోతుంది, నేచర్ కూడా మారిపోతుంది కదా. నేను కష్టపడిపోయినా పర్వాలేదు, రేపు పొద్దున ఏమంటారు పిల్లలు పెరిగిన తర్వాత, నువ్వే నేర్పలేదు, నువ్వే చెప్పలేదు. సో ఆలోచించాలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, Yes. కంఫర్ట్స్ ఆర్ డిఫరెంట్, కంఫర్ట్ comfort జోన్ zone ఈస్ is డిఫరెంట్. డిఫరెంట్. కానీ ఆ కంఫర్ట్ జోన్లోకి మాత్రం పిల్లాడు కనుక వెళ్తే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది అని మాత్రం ఈ వీడియోలో ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ. అంటే ఒకటి నాన్న, నాట్ ఓన్లీ కెరియర్, ఎవ్రీథింగ్ 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 లైఫే మొత్తం. మొత్తం. సో హీ వాంట్స్ టు బి ఎవ్రీ టైమ్ హీ వాంట్స్ టు బి ఇన్ ద జోన్ అవును. అంతే. ఒకరి మీద డిపెండ్ అవ్వడం, యా. ఒకరు ఏదో చేస్తారు అన్న హోప్తో ఉండిపోవడం, ఇవన్నీ కూడా మనం పిల్లల్లో గమనించవచ్చు. సో పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి నా పిల్లోడు కంఫర్ట్ జోన్ ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు జోనే ఇవ్వద్దు, కంఫర్ట్స్ ఇవ్వండి. కంఫర్ట్స్ ఇవ్వాలి. ఎస్, అదే అంటున్నాం, కంఫర్ట్స్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, Yes. అది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సిరి, వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.